మీ సెలక్షన్ పైన మాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. దీని తర్వాత నుంచి ఇంకా ఎక్స్‌పెక్టేషన్ కూడా పెరిగిందని చెప్పాలి. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే కూడా నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా విలన్ అండ్ హీరో మధ్య బ్యాంటర్ అనేది చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఓన్లీ ఫోన్‌లోనే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. యూ డోంట్ నో రవిశంకర్ గారు ఏ రేంజ్‌లో చేసుంటారు. ఆయన యూ నో హౌ హీ కిల్స్ ద యూ నో ద ప్లస్ ఆయన వాయిస్ కూడా ఉంటది కదా. ఆ వాయిస్‌తో ఆ పెర్ఫార్మెన్స్‌తో ఏ రేంజ్‌లో చేసుంటారో మీకు తెలీదు. యూ హ్యావ్ టు రియాక్ట్ అండ్ సే ద డైలాగ్. హౌ వాజ్ ఇట్? అసలు ఎలాగ రవిశంకర్ గారితో ఫోన్‌లో ఢీకొన్నారు అనేది తెలుసుకోవాలి. అది డెఫినెట్లీ ఛాలెంజింగ్ గానే ఉండింది. ఎందుకంటే ఆ రోజు షూట్ చేసింది కూడా మావాడు పొద్దున పిలిస్తే సాయంత్రం ప్రశాంత్ సినిమా షూటింగ్కి వెళ్తున్నానంటే ఇంట్లో మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు అనేది తెలుసు. ఎందుకంటే మార్నింగ్ 6కి పిలుస్తాడు, నెక్స్ట్ రోజు మధ్యాహ్నం వదిలేస్తాడు. 12 o'clock రాత్రంతా చేసి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం అలా వదిలేస్తాడు. అది చాలా వింటర్లో డిసెంబర్ ఆ టైంలో షూట్ చేస్తున్నాము. 4 o'clock 5 o'clockకి ఎర్లీ మార్నింగ్ రాత్రి అంతా షూట్ చేసి వణుకుతున్నాయి అన్నీ, ఇలా 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 టీత్ అంతా షేక్ అవుతున్నాయి. ఆ టైంలో 4 పేజీలు డైలాగ్ ఇచ్చాడు. అది ఆ మెయిన్ సీక్వెన్స్, ఇంత ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఈ టైంలో అంటే చేసేయి అనేసి వెళ్ళిపోయాడు. ఆ టైంలో నాకు కార్లోకి వెళ్ళి కూర్చొని కొంచెం హీటర్ ఆన్ చేసుకొని అలా నా లోపల నుంచి నేను అలా మోటివేషన్ తెచ్చుకొని అలా యూనో చిరంజీవి గారిని తలుచుకొని అన్నీ చేసుకొని అంత మోటివేషన్ తెచ్చుకొని ఆ సీన్ చేయాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ. ఆ సీన్ అలా వర్క్ అయిందంటే ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. ఎందుకంటే మీకెలా అనిపిస్తుందో నాకు అంతకంటే ఎక్కువ భయం ఉండింది. అవతల రవిశంకర్ గారు ఏం చేస్తున్నారో, ఆయన డబ్బింగ్కి దానికి నాది మ్యాచ్ అవుద్దా అని. సో ఆయన అంత ఎక్స్ట్రీమ్గా చేస్తారు కాబట్టి నేను అందుకే సెటిల్గా చేశాను. బికాజ్ సేమ్ లెవెల్ ఆయనతో చేసి నేను ఆబ్వియస్లీ పోటీ పడలేను. అదే నేను అంత సెటిల్గా చేసి స్ట్రైట్గా టు ద పాయింట్ మాట్లాడితే ఆయన చేసిన దానికి నా దానికి కాంట్రాస్ట్ ఉంటుంది. అండ్ ఏజ్లో కూడా స్టేచర్లో కూడా సినిమాలో ఆయన నాకంటే చాలా పెద్ద. సో దానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. నేను అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కడ దమ్కీలాగా ఇవ్వను. నేను మాట్లాడడం కూడా అన్నాను అక్కడికి వస్తే నేను చంపేస్తావు అన్నా అంటుంటా. అదే హీరోయిక్గా చెప్తా. సో ఆ రైటింగ్ వల్ల కూడా ఆ ప్రాపర్గా సో నేను సటిల్గా ఆర్ ఎక్కువ వాయిస్ రేజ్ చేయకుండా చెప్తేనే అది బాగుంటది. సో దానివల్ల అది కుదిరింది. బట్ అమేజింగ్ అండ్ వి థరోలీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం ఇంతకు ముందు కూడా అనుకున్నట్టు యునో జై బజరంగబలి ఆశీస్సులతోటి మనకి అఫ్ కోర్స్ మీరు పోస్ట్ కూడా పెట్టారు. ఆయన ఆశీస్సులతో భజే వాయువేగాన హిట్ అయిపోయింది. ఇంకోవైపు అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ కూడా. సో ఇప్పుడు అందరం ఎమ్మెల్యే గారి తాలూకా అయిపోయాం మనం. సో ఇక ఆలస్యం చేయకుండా మీడియా నుంచి కూడా క్వశ్చన్స్ తీసుకుందాము, వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ తీసుకుందాము. సో ఫర్ దాట్ ఐ వాంట్ కార్తికేయ గారు, ఐశ్వర్య, ప్రశాంత్ గారు